మేము హామీ ఇవ్వలేదు అని ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇలా నిరుద్యోగులకు వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తినారు. 6 నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న 3 DAలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు. మరి ఏమైంది ఆ DA? ఇలా 3/4 DAలకు వచ్చింది. 4 DAలు వచ్చినా ఇంతవరకు ఒక్క DA కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అందరినీ మోసం. విద్యార్థులకు భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న DAలు ఇవ్వలేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు. గత మార్చి-ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు 10,000కు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు. రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు. కానీ ఇవాళ 2-3 నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు. అంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. రాకేష్ రెడ్డిని గెలిపించండి. అటు శాసన మండలిలో ఇటు శాసన సభలో మీ పక్షాన మేము పోరాడతాం. మీ నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతాం, ఉద్యోగస్తులకు మెరుగైన PRC కోసం పోరాడతాం, DA కోసం పోరాడతాం. ఇవాళ PRC కమిషన్ వేసి 6 నెలల సమయం నిండింది, దాటిపోయింది. PRC ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నోరు మెదపలేదు. వెంటనే PRC కమిషన్ రిపోర్టు తెప్పించాలని, ఉద్యోగస్తులకు మెరుగైన PRC ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల మీద నీళ్లు జల్లింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు, విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరన్నా ఉద్యోగి ఈరోజు